ఉన్నారు. 73వ కీర్తనలో ఉందిగా, వాళ్ళు గర్వంగా ప్రవర్తిస్తూ గర్వాన్ని కంఠహారంగా వేసుకొని బలత్కారమని అంగీ వేసుకొని కొండల మీద ఎగురుతా ఉన్నారు. నువ్వునో నీ పిల్లలు ఉన్నారు. ఏం జరిగింది నీకు? నీ విశ్వాసానికి జల్లుడు పడతాడు. దేవునితో సహవాసానికి దూరం అవటానికి జల్లుడు పడతాడు. నీ ఇంట్లో కార్యం జరగలేదు గనక ఇక నువ్వు మందిరానికి వెళ్ళి ఏమిటి ప్రయోజనం? జల్లుడు పడతాడు. వాడి ఉద్దేశం ఏంటంటే, జల్లుడు పడితే వీళ్ళంతా నా జల్లుల్లో పడతారు, యేసుకు దూరం అయిపోతారు, సహవాసానికి దూరం అయిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు అని జల్లుడు వేస్తే దేవుడు చూచాడట. వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? అలాంటి పరిస్థితులు ఆ దినముల యందు దేవుడట వీరి నమ్మిక పోకుండా, వీళ్ళు కృపలోంచి తప్పిపోకుండా, ప్రార్థనలో చల్లబడకుండా, సాతాను జల్లుల్లో పడకుండా, వీరి ఇంటి మీద శోధకుడు జయయాత్ర చేయకుండా నేను తండ్రిని వేడుకుంటాను.